బేకరీ ఫుడ్స్ లో వచ్చేసి ఎక్కువగా మైదా వాడతారు. మైదా వాడటం వల్ల అన్నము పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అరుగుదల ఉండదు. కాబట్టి ముందు ఫ్యూచర్కి వచ్చేటప్పటికి రక్తహీనత వచ్చేస్తాను అన్నమాట. తర్వాత వచ్చేసి పళ్ళు కూడా పుచ్చిపోతున్నాయి పిల్లలకి స్వీట్నెస్ ఎక్కువ పెట్టడం ద్వారా. దయచేసి మీరు ఇప్పుడు నుంచి ఫుడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇళ్లలో ఏదైనా న్యాచురల్ ఫుడ్ తోటి మీరు ఒక కేక్ లాగా తయారు చేసుకోండి. ఏంటి చిరుధాన్యంతో కేక్ తయారు చేసుకోండి. అంతేగాని బయటకి తీసుకొచ్చే కేకుల్లో కెమికల్స్, తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్స్ చాలా రకరకాలుగా వాడుతున్నారు. దాన్ని బట్టి ఎక్కువగా రోగాలు పాలవుతున్నారు. ఇంకొకటి వచ్చేసి ఫ్రిడ్జులు లక్షల్లో పెట్టుకుంటున్నారు, వేలలో నుంచి ఇప్పుడు లక్షల్లో పెట్టుకుంటున్నారు. ఫ్రిడ్జుల్లో కొన్ని ఆహార పదార్థాలు పెట్టకూడదు. వాటి వల్ల క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ సగం మందిలో ఉంది. చిన్న పెద్దల తేడా లేకుండా క్యాన్సర్ ఎలా వస్తుందంటే ఒకరిని చూసి ఒకరు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఈ ఫ్రిడ్జ్లు అనేది డబ్బులు అప్పు చేసి కూడా కొనుక్కొచ్చుకొని ఒకరి ఇంట్లో ఉంది మా ఇంట్లో లేదు అన్న ఒక స్టేటస్ తోటి ఈ ఫ్రిడ్జ్లు వాడకం వల్ల మరి క్యాన్సర్ అనేది ఎక్కువగా ప్రభుత్వం ఉంది. మనము మరి తెచ్చుకున్న ఫ్రిడ్జ్ అయితే అప్పు తెచ్చుకుంటామేమో కానీ వచ్చే రోగానికి మాత్రము మనమైతే అస్సలు రోగానికి తీర్చలేమన్నమాట. కొన్ని లక్షల రూపాయలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరో ఏదో చేస్తున్నారు మనం చేస్తున్నాం అనుకోకుండా మనకి ఇది అవసరమా కాదా అని చెప్పానని అదొకసారి ఆలోచన చేసి మీరే కాదు మీ పక్క వాళ్ళకి కూడా ఇలాంటి విషయాలు షేర్ చేయండి. ఎందుకంటే అంగన్వాడీలో ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఇవి ప్రతి ఈవెంట్ ఉంటుంది అన్నమాట. మన సమాజంలో మన కుటుంబంలో ఏమైతే జరుగుతాయో ప్రతిదీ కూడా మన అంగన్వాడీ సెంటర్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవేర్నెస్ మీకు అన్నీ తెలుసు, మీకు కాకపోతే మేము గుర్తు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రక్తహీనత అనేది పోవాలంటే ఎక్కువగా చిరుధాన్యాలు, ఆకుకూరలు తినండి. ఓకే అండి.